బీనా విషయంలో ఘోరంగా అవమానించిన ప్రభావతికి ఒకే ఒక్క మాటతో సరిగ్గా సమాధానం చెప్పిన మీనా ఒక్కసారిగా దెబ్బకు నోరు మూసుకుంటుంది ప్రభావతి. అవును అత్తయ్య గారు, మీ విషయంలో కూడా అమ్మమ్మ గారు ఇలానే ఉండేవాళ్ళ? మీరు ఇంట్లో పనిచేస్తే డబ్బులిచ్చి పని మనుషులా చూసేవాళ్ళ అంటే, ఏ ఎంత పొగరు నీకు, నన్నే అంత మాట అంటావు అంటూ ప్రభావతి కోపం తెచ్చుకుంటుందనమాట. మరి ఇద్దరు కోడలను ఒకలాగా చూస్తున్నారు, నన్ను ఒక్కటి ఎందుకు అలాగ చూస్తున్నారు? నేను అన్నిటికీ మౌనంగా ఉంటున్నానన్నా, నా మౌనమే ఒక్కరోజు మీకు సమాధానంగా వస్తే అది మీరు తట్టుకోలేరు అని చెప్పని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాట బాలు వింటాడు. మయ్యా, ఇన్ని రోజులకి ఈ బాలుగాడు పెళ్ళం అనిపించుకున్నావు మీనా, నువ్వు ఇలానే ఉండు, మా అమ్మకి ఇలానే సమాధానం చెప్పాలి, ఇలా ఉంటేనే ఆమె నీతో సరిగ్గా ఉంటుంది, లేదంటే నిన్ను ఇంకా తక్కువ చేసి చులకన చేసి చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. నాకు అలాగా ప్రతిసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. నువ్వే చెప్పు, నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా ట్రిప్లని కష్టపడి వస్తాను, ఇంట్లో ఇలాంటి గొడవలు, పైగా నువ్వు అన్నం తినకుండా బాధపడుతూ ఉంటే నాకు ఎలా అనిపిస్తుంది చెప్పు అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట. అదేం లేదులేండి, దీని నుంచి నేను చూసుకుంటాను. అత్తయ్య గారు కొంచెం కోపంగా ఉంటారు అంతే, కానీ ఆమె మాట కట్టువే కానీ మనసు మంచిదే అన్నట్టు ఆమెను వెనకేసుకుని వస్తుంది అనమాట. ఇక బాలు అట్లా కాదులే ఉండి నీకు ఫుడ్ తీసుకుని వస్తానని వెళ్తూ ఉంటే, ఆగండి మీరేం వెళ్ళక్కర్లేదు, నేను వస్తాను కదా అన్నట్టు చెప్తుంది. ఇక బాలుని లాగడంలో బాలు అమాంతం మీనా మీద పడిపోతాడు అనమాట. ఇద్దరు ఒకరికొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు ప్రేమగా. బాలు కూడా మీనాని అలానే చూస్తూ ఉండిపోతాడు. ఏంటండి అలానే చూస్తూ ఉన్నారు, నలుగురు పిల్లలు ఓకేనా మీకు అని అడుగుతుందనమాట. అమ్మో, నలుగురు పిల్లలా? వద్దు మీనా, నాకు చాలా కష్టమైపోద్ది మీనా, ఒక్కరు లేదంటే ఇద్దరు, ముద్దుగా అయితే ఇద్దరు కావాలి మీనా అని చెప్తాడనమాట. మరి ఇద్దరు కావాలంటే ఏం చేయాలి అంటే, భోజనం తీసుకొని రావాలంటే, భోజనం కాదండి, భోజనం ఏంటి, భోజనం తర్వాత అయినా చేయొచ్చు, మీరు నా పక్కన కూర్చోండి, ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడుకుందాము అంటే, మాటల వరకు అయితే పర్లేదు మీనా, చేతుల వరకు వద్దు మీనా అంటే, అంత సీన్ నేను ఇవ్వనులే కానీ నాకు చాలా పని ఉంది, రండి కూర్చోండి మాట్లాడండి, నాకు అంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, నేను నిజంగా అదృష్టవంతురాలనేమో అన్న ఫీలింగ్ నాకు వస్తుంది, మీరు నాతో చాలా ప్రేమగా ఉన్నారు. ఇక అత్తయ్య మాటలంటారా, అస్సలు పట్టించుకోను, నాకు మీ ప్రేమే కావాలి కానీ అత్తయ్య గురించి నేను అసలు పట్టించుకోను. ఆవిడకే ఒకరోజు తెలిసి వస్తుంది, ఇది నా కుటుంబం, ఇది నా ఇల్లు, నేను కష్టపడేది ఎవరి కోసం, మా వాళ్ళ కోసమే కదా అన్నట్టు చెప్తుందనమాట. నువ్వు అన్నిటికని చెప్పేస్తావు మీ నా సర్ది చెప్పేస్తావు, కానీ ఆవిడ నేను ఏదైనా ఒక మాట అంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నా ముందర నేను తక్కువ చేసి మాట్లాడితే నేను అస్సలు తీసుకోలేకపోతున్నాను అంటే, అవన్నీ ఏం కాదులేండి పక్కన పెట్టేయండి అంటూ మీనా బాలు దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఆ నైట్ అంతా అలా గడిపేస్తారనమాట. బాలు విషయంలో మీనా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ప్రభావతి ఎన్ని రకాలుగా అవమానించినా బాలు ప్రేమ తనకు దక్కుతుంది అన్న ఒక సంతోషంలో అవన్నీ మర్చిపోతుందనమాట. కానీ మీనా గురించి తెలిసిందే, అందులో ముఖ్యంగా ప్రభావతికి కూడా తెలిసిందే, రౌడీల్ని ఇటుక రాళ్ళతోనే తరిమి తరిమి కొట్టింది. ఇక ప్రభావతి ఊరికే మండిస్తూ ఉంటే ఇంక ఏ రేంజ్లో ప్రభావతికి బుద్ధి చెప్తుందో ఆలోచన ప్రభావతి. అందుకనే అయినా ఆచితూచి మాట్లాడితే బాగుంటుందేమో. మొత్తం మీద బాలు మీనా విషయంలో చాలా సపోర్టివ్గా ఉన్నాడు. బాలు మీనాకి సపోర్టివ్గా అండగా ఉండడం, బాలు మీనాని ప్రేమగా చూసుకోవడం, వీళ్ళిద్దరి జంట ఇలాగే కంటిన్యూ అవ్వాలని, అంటే క్యూట్గా ప్రేమగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి.